అంటే జనరల్ గా ఇప్పుడు ఇండిపెండెన్స్ డే రోజు మిగతా సందర్భాల్లో ఆయన ఎటు ఇవే ప్రసంగాలు చేస్తారు, మీది గొడ్డల పార్టీ అని, ఆయన ఏమో అర్థమైందా రాజా అని, ఇవి ఓకే రోజు వింటూ ఉంటాం. అంటే ఇండిపెండెన్స్ డే రోజు జనరల్ గా ఏంటంటే జాతీయ స్ఫూర్తి అవన్నీ దేశభక్తి వాటి గురించి మాట్లాడే టైంలో కూడా ఈ ఎందుకు జగన్ గారి పేరు తలుచుకోకుండా ఎందుకు మరి ఈ ప్రోగ్రామ్ కూడా చేయలేకపోయే పరిస్థితి ఏంటి అనే చర్చ చెప్పండి మేడం. ప్రతి క్షణం కూడా జగన్నామ స్మరణ లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి ముద్ద దిగదండి ఆ పూట. ఎందుకంటే ఎలాగో 29కి ఇక ఆయన మళ్ళీ సీఎం అయ్యే అవకాశం, దిస్ ఈస్ ద లాస్ట్ టైం ఫర్ చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే బాలాగారు చెప్పినట్టుగా చాలా మంది యువతలో ఉన్నటువంటి పరిస్థితి అది. అంటే భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారు పెద్దవారు అవరా అనొచ్చు, ఇంకా ఆయన ఓల్డ్ లోకి వెళ్ళటానికి ఇంకా చాలా టైం ఉంది. నౌ స్టిల్ హీఈస్ వెరీ యంగ్ అండ్ ఎనర్జెటిక్ పర్సన్. అలాగే ఆయన ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నారు కూడా 19 to 24. సార్ ఎవరికైనా కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు 14 to 19 నాకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మరి విభజన తర్వాత నాకు తొలి ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చారు, మరి ఆంధ్ర రాష్ట్రాన్ని పరుగులు పెట్టించడానికి నేను ప్రయత్నం చేశాను. ఏం ప్రయత్నం చేశారు సార్? ఎలక్షన్ కి ముందు అది మీరు చెప్పాలి మేడం. మేడం అదే, ఎందుకంటే ఒక రాజకీయ పార్టీగా మీరు మాకు ఆన్సర్ ఇవ్వండి. ఎందుకంటే ఆయన పరుగులు తీసాము అని చెప్పారు కదా, ఏ సెక్టార్ల పరుగులు తీశారు, ఎవరెవరికి ఎంత రెవెన్యూ వచ్చాయి, కొంచెం క్లారిటీగా చెప్పండి. మేము కూడా తెలుసుకుంటాం. అసలు పరుగులు తీయడానికి అసలు అడుగు మొదలు పెట్టాడా లేదా అని కూడా చెప్తాను సార్ నేను. ఎందుకంటే ఎలక్షన్స్ కి ముందు ఈయన తిరుపతి సాక్షిగా వెంకయ్య నాయుడు గారిని తీసుకొచ్చి ప్రత్యేక హోదా గురించి, మరి ఆంధ్ర రాష్ట్రం డెవలప్ అవ్వాలంటే మరి 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 గొప్పగా సంజీవనిగా ఉపయోగపడేటటువంటి స్పెషల్ స్టేటస్ ని 5 ఏళ్లనొకళ్ళు, 10 ఏళ్లనొకళ్ళు, 15 ఏళ్ళు అని ఒకళ్ళు మరి కూటమిగా ఏర్పడటం కోసం చాలా తిప్పలు పడి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి చాలా మాటలు చెప్పారు. మరి కొంతమంది మేధావి వర్గం జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ కాదు కదా అన్నటువంటి ఉద్దేశ్యంతో మరి ఆయనకి ప్రతిపక్ష హోదా ఇచ్చి ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరపున మరి ప్రశ్నించడానికి ఆయన నిలబెట్టారు అన్నాడు. మరి ఈయన మరి గద్దెనెక్కగానే సార్ వెంటనే పరిస్థితులు ఎలా మారిపోయినాయి సార్ నాకు అర్థం కావడంలే. మరి సంజీవనీయ ఏమన్నా స్పెషల్ స్టేటస్, మరి చాలా రాష్ట్రాల్లో స్పెషల్ స్టేటస్ ఇచ్చినా కూడా ఇప్పటి వరకు అభివృద్ధికి నోచుకోని పరిస్థితులు ఉన్నాయి. మరి నేను 2.5 లక్షల ప్యాకేజీ తీసుకొచ్చేస్తా ఉన్నాను, మరి దానికంటే 2.5 లక్షల కోట్లు, సారీ సార్ నా మాట సారీ, 2.5 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీ తీసుకొచ్చేస్తున్నాను, రాష్ట్రాన్ని పరుగులు పెట్టించేస్తున్నాను, అమరావతిని రాజధాని చేస్తాను. అమరావతి పేరు చెప్పుకుని ఇన్సైడర్ ట్రేడింగ్ చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది సార్. దానికి ఒక్కదానికే అభివృద్ధి ఎందులో ఉందయా అంటే అమరావతి పేరుతో ఇన్సైడర్ ట్రేడింగ్ చేసినటువంటి విధానంలో ఆయన అభివృద్ధి ఉంది. ఆయనకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా మరి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో మరి స్థలాలు కొనుక్కునేలాగా చేసి, ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ గారు ఆల్సో కొనుక్కునేలా చేసి దానికి వాల్యూ ఇద్దామా ఇవ్వద్దా ఈ రోజుకి కూడా అక్కడ ఉన్నటువంటి రైతులకి ఇంతవరకు కూడా రిటర్నబుల్ ప్లాట్స్ కంప్లీట్ గా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా వాళ్ళకి ఇవ్వకుండా చాలా మంది రైతులు ఈ రోజున మనం మాట్లాడుకుంటున్నటువంటి విషయం కాదు సార్. ఈ రోజున రైతులే వచ్చి వాళ్ళు ఇచ్చేటటువంటి 1250 గజాలు మేము ఏం చేసుకోవాలి అని మాట్లాడుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు తెలుసుకోవాలి. మరి ఆయన పరుగులు పెట్టి చేశారన్నారు. మరి ఆ టైంలో ఎందుకంటే ప్రతిసారి ఆంధ్ర రాష్ట్రం ఒక దిశకి చేరుకోవాలంటే 20 సంవత్సరాలు కావాలని, అప్పుడేమో 2020 అని విజన్ అన్నారు, ఇప్పుడేమో 2047 అంటా ఉన్నారు. మరి అంటే ఆయన వచ్చినప్పుడల్లా ఒక్కొక్క సంవత్సరం పేరు చెప్తా ఉంటారా సార్? ఆ సంవత్సరం పేర్లు చెప్పడానికి తప్ప ఆ టైంలో కూడా 640 హామీలు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. ఏ హామీ నిలబెట్టుకుని ఆయన అభివృద్ధి పదంలోకి నడిపించాడో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి బాగా తెలుసు. అందుకోసమే 600 నుంచి 6కు దిగిపోయారండి వాళ్ళు. అది కూడా మీరు కొంచెం నోట్ డౌన్ చేసుకోండి. అదే సార్ విషయం ఏంటంటే ఈయన ఇంకా చాలా కూడా మాట్లాడారు సార్. అన్ని కూడా నేను మీకు క్లుప్తంగా నేను కంక్లూజ్ చేసే ప్రయత్నం చేస్తా. ఈ యొక్క ఇదిలో ఆయన 19 నుంచి 24 వరకు చీకటి రోజులు, ఇందాక బాలాగారు అన్నట్టు కరెంట్ ఏమన్నా మరి లేని టైం ఏమన్నా ఉందా? మరి చంద్రబాబు నాయుడు గారు మరి
ఆయన ప్రవర్తించినటువంటి ప్రవర్తనలు కానీ, ఆయన మరి స్టేజ్ షోస్ కానీ, మరి ఆయనకి సపోర్ట్ చేస్తూ వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారిని మరి షూట్ చేసి మరి అవన్నీ మీడియాస్ లో చూపించేటప్పుడు కానీ కరెంట్ అనేది చాలా అవసరం సార్. బాలా గారు అన్నట్టు మరి ఆ కరెంట్ లేని రోజులైతే మాత్రం మనమైతే ఎక్కడా చూడలేదు సార్. నిజంగా వాస్తవంగా చెప్పాలంటే 19 to 24 అసలు నిజంగా అభివృద్ధి అంటే ఏంటి, ఒక 5 సంవత్సరాలు ఒక ముఖ్యమంత్రికి ఎంత ప్రీషియస్ అనేది ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు నిరూపించారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే నిరూపించారు సార్. ఆనాడు ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, పోలవరం, జలయజ్ఞం ఇలాంటివన్నీ కూడా తీసుకొచ్చి అందరి గుండెల్లో కూడా దేవుడు అయ్యాడు సార్ రాజశేఖర్ రెడ్డి గారు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అంతకు మించి 19 to 24 నిజంగా సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చాడు. ఇంటి వద్దకే ప్రభుత్వం అనేటటువంటి కాన్సెప్ట్ తో వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చాడు. ఆయన టైంలో 1,32,000 కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చాడు. అలాగే మరి ఇటు గవర్నమెంట్ ఉద్యోగాలు కావచ్చు, అటు ఇండస్ట్రీస్ పరంగా వచ్చినటువంటి ఉద్యోగాలు కావచ్చు, టోటల్లీ 6.5 లక్షల ఉద్యోగాలు సార్ మొత్తం కూడా. మరి ఇలా 1 కాదు 2 కాదు, ఆయన టైంలో మరి ఎగ్జాంపుల్ మీకు ఇవి ఎన్నో సార్లు చెప్పాను సార్. ఎగ్జాంపుల్ విజయవాడే తీసుకుంటే రిటైనింగ్ వాల్ ఆయన టైంలోనే శంకుస్థాపన చేశారు, ఆయన టైంలోనే కంప్లీట్ చేశారు. బెన్ సర్కిల్ దగ్గర 2 ఫ్లైఓవర్లు ఆయన టైంలోనే శంకుస్థాపన చేశారు, ఆయన టైంలోనే పూర్తి చేశారు. అలాగే ఉద్దానం కిడ్నీ సెంటర్, అక్కడ వాటర్ ప్రాజెక్టు ఆయన టైంలోనే మరి శంకుస్థాపన చేశారు, ఆయన టైంలోనే ఓపెన్ చేయడం జరిగింది. ఇలా 1 కాదు 2 కాదు, మరి 15,000 ఆర్బీకేలు మరి కట్టించడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. అట్లాగే వైజాగ్ లో డెక్కన్ బిల్డింగ్ వీళ్ళు వచ్చిన తర్వాత ఓపెనింగ్ చేసినంత మాత్రాన అది వీళ్ళు చేసేసినట్టేమీ అయిపోదు సార్. వాస్తవాలు చెప్తా ఉన్నాను సార్. 1 కాదు 2 కాదు, ఆయన కన్స్ట్రక్షన్ చేసినవి. ఆయన టైంలో మరి స్కీమ్స్ కూడా చూసుకుంటే నవరత్నాల్లో అమ్మఒడి ఈజ్ ద బెస్ట్ థింగ్ సార్. ఎందుకంటే నాడు నేడు ద్వారా సుమారు 45,000 స్కూళ్ళు మరి రెనోవేట్ చేసి పిల్లలకి మరి స్కూల్ ఫీజు మరి స్కూల్ ఫీజు రాయితీ ఇది సెపరేట్ టాపిక్ ఉంది. ఎందుకంటే విధ్వంసం అన్నారు కదా, జీడిపికి సంబంధించి కూడా నేను మాట్లాడుతానన్నా. అప్పుడు 2 సంవత్సరాలు అంటే నేను అనేది ఒక ముఖ్యమంత్రికి 5 సంవత్సరాలు అనేది ఎంత ప్రీషియస్ సార్. అది వీళ్ళకి మాత్రం 20 ఏళ్ళు 30 ఏళ్ళు అంటా ఉంటారు కదా, ఆ తేడా కోసం చెప్తా ఉన్నాను సార్. నేను స్కీములు అమలు పరచడంలో గానీ, మరి రాష్ట్రాన్ని అభివృద్ధి పరచడంలో గానీ, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ని నెంబర్ 1 స్థానంలో ఉంచడంలో గానీ, పోలీస్ శాఖకి ఆ టైంలో దేశవ్యాప్తంగా 2nd ర్యాంకు రావడంలో గానీ, ఇలా ఒక వ్యవస్థ కాదు దిశా చట్టం తీసుకురావడంలో గానీ, ఒక సంస్కరణ 2 సంస్కరణలు కాదు సార్. చాలా చాలా హీ డిడ్ ఏ వండర్ఫుల్ జాబ్ సార్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇలా నేను ఇన్ని చెప్పాను కదా, ఇవన్నీ వీటిల్లో కొన్నైనా మేము ఈ రకంగా ఆయన ఇందాక ప్రయత్నం చేస్తాను, ప్రయత్నం చెయ్యబోతాను, ఈ రోజుకి అవే మాటలు. మేడం మీరు ఒక పొలిటికల్ పర్సన్ కదా, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ప్రభుత్వము తీసుకొచ్చిన ఏదైనా ఒక స్కీమ్ ఏదైనా ఉందా, అంటే వాళ్ళు సృష్టించిన స్కీమ్? సృష్టించిన నిరుద్యోగ భృతి ఉంది సార్, బట్ ఇట్స్ నాట్ వర్కింగ్ సార్. కాదు ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చింది ఏదైనా ఒకటి ఉందా? బాలగారు